వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వం అనే పదానికి కొత్త అర్థం తీసుకొచ్చిన నటుల్లో ముందు వరుసలో నిలిచే పేరు జూనియర్ ఎన్టీఆర్. తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు గారి పేరు మోస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో నేటికి తనకంటూ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. చిన్న వయసులోనే కెమెరా ముందుకొచ్చిన తారక్ తన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన తన సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభిమానులకు పండుగలా మారింది. ఒక బాల నటుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన వరకు ఎన్నో మలుపులు చూసింది. 1996లో విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంతో బాల నటుడిగా తెరపై కనిపించిన తారక్ మొదటి నుంచే తనలోని టాలెంట్ను నిరూపించారు. ఆ తర్వాత బాలరామాయణంలో శ్రీరాముడి పాత్రలో కనిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. చిన్న వయసులోనే స్క్రీన్ ప్రెజెన్స్, మాటల పటిమ, హావభావాలతో ఆకట్టుకున్న ఎన్టీఆర్ భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతారని అప్పుడే చాలా మంది అంచనా వేశారు. అదే అంచనాలను నిజం చేస్తూ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ వచ్చారు. 2001లో వచ్చిన నిన్ను చూడాలనితో హీరోగా పరిచయమైనప్పటికీ అస్సలైన గుర్తింపు మాత్రం స్టూడెంట్ నెంబర్ 1తో వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తారక్ కెరీర్కు బలమైన పునాది వేసింది. ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ముఖ్యంగా సింహాద్రిలో తారక్ నటన, యాక్షన్, ఎమోషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలోనే ఆయనను మాస్ హీరోగా అభిమానులు ముద్ర వేశారు. ఎనర్జీతో నిండిన డాన్స్లు, పవర్ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, ఆయన తీరు యువతను విపరీతంగా ఆకర్షించింది. కెరీర్లో ఎత్తుపల్లాలు కూడా తారక్ను వదలలేదు. కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా ప్రతి ఫెయిల్యూర్ను పాఠంగా తీసుకొని మరింత బలంగా తిరిగి వచ్చారు. యమదొంగ, అదుర్స్, బృందావనం, టెంపర్ వంటి సినిమాలు ఆయనలోని నటుడిని కొత్త కోణంలో ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ముఖ్యంగా కామెడీ టైమింగ్లోనూ తారక్కు ఉన్న పట్టు అదుర్స్ ద్వారా బయటపడింది. ఒకే సినిమాలో 2 భిన్న పాత్రలను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను నవ్వించడమే కాదు, తన వైవిధ్యాన్ని కూడా నిరూపించుకున్నారు. కేవలం కమర్షియల్ హీరోగానే కాకుండా పాత్రకు ప్రాణం పోసే నటుడిగా కూడా తారక్ తనను తాను మలుచుకున్నారు. టెంపర్ తర్వాత ఆయన సినిమా ఎంపికల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత వంటి చిత్రాల్లో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా కుటుంబ కథా నేపథ్యంతో వచ్చిన సినిమాల్లో తారక్ నటన మరింత మెచ్యూర్గా కనిపించింది. ఆవేశం, ప్రేమ, బాధ, ప్రతీకారం ఏ భావోద్వేగాన్నైనా సహజంగా పలికించగల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. డాన్స్ విషయంలో తారక్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యుత్తమ డాన్సర్లలో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు. పాట మొదలైతే శరీరం మొత్తం రిథంగా మారిపోతుందన్నట్లు ఆయన స్టెప్పులుంటాయి. ముఖ్యంగా వేగవంతమైన మూవ్మెంట్స్, ఎనర్జెటిక్ స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. చిన్నారుల నుంచి యువత వరకు తారక్ డాన్స్ను అనుకరించే అభిమానులు అనేక మంది ఉన్నారు. పాటలో ఎమోషన్కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చడం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో తారక్కు మరింత గుర్తింపు తీసుకొచ్చిన సినిమా RRR. ఇందులో కొమరం భీం పాత్రలో ఆయన చూపించిన నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కొమరం భీముడో పాటలో తారక్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ద్వారా తారక్కు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. హాలీవుడ్ మీడియా సైతం ఆయన నటనను ప్రశంసించింది. ఒక ప్రాంతీయ హీరోగా మొదలైన ప్రయాణం ప్రపంచ వేదికపై నిలిచే స్థాయికి చేరుకోవడం అభిమానులకు గర్వకారణమైంది. సినిమాలతో పాటు టెలివిజన్లోనూ తారక్ తనదైన ముద్ర వేశారు. బిగ్ బాస్ తెలుగు హోస్ట్గా వ్యవహరించిన సమయంలో ఆయన మాట తీరు, టైమింగ్, కంట్రోల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలోనూ తన హ్యూమర్, సరళమైన సంభాషణతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పెద్ద తెరపై మాస్ హీరోగా కనిపించే తారక్ చిన్న తెరపై మాత్రం ఇంటి మనిషిలా అనిపించడం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి.
వ్యక్తిగత జీవితంలోనూ తారక్ ఎంతో బాధ్యతాయుతంగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. అభిమానుల కష్ట సుఖాల్లో భాగమవుతూ పలుమార్లు తన మనసు చాటుకున్నారు. తనపై ఉన్న ప్రేమకు అభిమానులు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ప్రతి సినిమా విడుదలను పండుగలా జరుపుకుంటుంటారు. సోషల్ మీడియాలోనూ తారక్కు ఉన్న ఫాలోయింగ్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. 25 సంవత్సరాల సినీ ప్రయాణం అంటే సాధారణ విషయం కాదు. బాల నటుడిగా మొదలై స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడిగా నిలవడం వెనుక అపారమైన కృషి ఉంది. ఎన్నో ఒత్తిడులు, అంచనాలు, విమర్శలు ఎదురైనా తన పనితోనే సమాధానం చెప్పిన నటుడు తారక్. ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. భవిష్యత్తులో మరిన్ని విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇకపై కూడా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమేనని అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.